హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అనమాట. ఈ కర్రీ కావాల్సిన మసాలా అంతా మనం మిక్సీ ఉపయోగించుకోకుండా చేస్తామన్నమాట. మంచిగా రోట్లో దంచుకుంటాము. అందుకోసం మంచిగా వేయించిన పల్లీలు, ఉప్పు, నూగులు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకొని మెత్తగా మెదగాలన్నమాట. తర్వాత అందులో ఆనియన్, తెల్లవాయి, ధనియాల పొడి, టమోటాస్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మెదిగిన తర్వాత ఆ మసాలా పేస్ట్ అంతా ఒక బౌల్లో సైడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు తీసుకొని బాగా 4 sides కట్ చేసి పెట్టుకోవాలి. బాగా అవి వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసిన తర్వాత మనం సపరేట్ మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలాని స్టఫ్ చేసుకోవాలన్నమాట. స్టఫ్ చేసిన తర్వాత అన్నీ సైడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత వంకాయలు కూడా యాడ్ చేసి బాగా కాసేపు మగ్గనివ్వాలన్నమాట. వంకాయలు అన్నీ మగ్గిన తర్వాత మనం మిగిలి ఉంటుంది కదా, ఆ పేస్ట్ అంతా తీసేసి వాటర్ అన్నీ మిక్స్ చేసేసి ఎక్కడ లంప్స్ లేకుండా ఆ పేస్ట్ని కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత వంకాయలలో అవి మగ్గిన తర్వాత ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి పెట్టాలన్నమాట. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన కర్రీ ఎమ్మి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఈ కర్రీని మీరు రైస్లో తినచ్చు, చపాతీలో తినచ్చు, దోశలో కూడా తినచ్చు అనమాట. మంచి ఎమ్మిగా ఉంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి,